కావాలంటే మీకు పంపిస్తాను. ఈడీ వాదనలు సమంజసం, 100% కరెక్ట్. దేర్ ఈజ్ నో సచ్ పర్టికులర్ ఆర్డర్ నాట్ టు టేక్ కోఎర్సివ్ స్టెప్స్ అగైన్స్ట్ కవిత. వీళ్ళు అనుమానితురాలుగా ఆమెను అనుమానిస్తున్నాం అన్నప్పుడు తనంతరకు తాను సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టులో ఏం జరిగింది ఆ రోజు అంటే, మేము అనుమానితురాలుగానే తీసుకున్నాము, ఈమె నిందితురాలు కాదు, అక్యూజ్డ్ కాదు, కాబట్టి మేము అరెస్ట్ చేయదలుచుకోలేదు అనే మాట ఆ రోజు చెప్పిన మాట వాస్తవం. వీళ్ళకు కూడా ఇంకొక మాట చెప్పారు, మీరు సహకరించాలి ఇన్వెస్టిగేషన్ కి, వెనెవర్ మీరు వెళ్ళాలి అనే ఉడంబడికతో, అది మ్యూచువల్ అండర్స్టాండింగ్. అది మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో భాగంగా మీరు సహకరించండి, మీరు అరెస్ట్ చేయొద్దు అనేది, అరెస్ట్ ఎట్లాగో చేయరు అని చెప్పడం జరిగింది. నో సచ్ ఆర్డర్ లేదు, అది ఓన్లీ మ్యూచువల్ ఉడంబడిక మాత్రమే, ఒప్పందం మాత్రమే రెండు పార్టీల మధ్య. దాని తర్వాత 8 సార్లు ఈమె స్కిప్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ కు పిలిచినప్పుడు, ఎంక్వైరీకి పిలిచినప్పుడు, సమన్ చేసినప్పుడు కూడా రాలేదు. మోర్ ఓవర్ అక్టోబర్ లో ఖచ్చితంగా ఆమెను అక్యూజ్డ్ గా చూపిస్తూ ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. మరి అక్యూజ్డ్ గా చూపించిన తర్వాత మొదట దాఖలు చేసిన పిటిషన్ కు విచారణార్హత ఉండదు. కోర్టుకు టైం సరిపోగా యాక్చువల్ గా నిన్న డిస్మిస్ అయిపోవాల్సింది. అది పూర్తి స్థాయి ఆర్గ్యుమెంట్ చేస్తే తాను ఫైల్ చేసింది అనుమానితురాలుగా ఉన్నప్పుడు దాఖలు చేసిన పిటిషన్ అది. నౌ షీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ సస్పెక్ట్, నౌ షీ ఈజ్ అక్యూజ్, షీ ఈజ్ ఫేసింగ్ ఛార్జ్ షీట్. కాబట్టి అది విచారణకు అర్హమే లేదు. 19వ తారీఖు నాడు జరగబోయేది, ఆమె సుప్రీంకోర్టులో గతంలో దాఖలు చేసిన పిటిషన్ డిస్మిస్ అవుతుంది, లేదంటే విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఇస్తారు, అంతే తప్ప దేర్ ఈజ్ నో సచ్ ఆర్డర్. ఇప్పుడు కస్టడీ పిటిషన్ అమల్లో ఉన్నప్పుడు బెయిల్ కూడా రాదు.